జరిగింది. మనము ఎస్టర్డే ఏదైతే అనుకున్నామో ఒక ట్రెండ్ లైన్ అనేది ఫామ్ అయింది కదా. ఈ ట్రెండ్ లైన్ అనేది అప్ సైడ్ నుండి ఒకటి, డౌన్ సైడ్ నుండి ఒకటి ఫామ్ కావడం జరిగింది. ఎగ్జాక్ట్లీ ఈ లెవెల్ అనేది మనము బ్రేక్ చేస్తే, అంటే ఏదో 15 మినిట్స్లో అబ్జర్వ్ చేస్తే ఈరోజు మనకు గ్యాప్ అప్ ఓపెన్ కావడం చేసి ఉంటుంది. నెక్స్ట్ ఒకసారి అవర్లీలో చూస్తే, అవర్ చార్ట్ చూస్తే మనకి ఇక్కడ మేజర్గా ఒక ట్రెండ్ లైన్ అనేది ఫామ్ కావడం జరిగింది. ఇది అబ్జర్వ్ చేస్తే మనకు ఇక్కడ నుండి మేజర్గా మూమెంట్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది, అంటే బయర్స్ యాక్టివ్ అయ్యే ఛాన్సెస్ జరిగింది. ఈ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఇక్కడే సస్టైన్ కావడం జరిగింది అండి. నెక్స్ట్ ఇక్కడ క్లియర్గా మనకు కన్సల్టేషన్ జరిగింది. మనము ఎస్టర్డే ఏదైతే అనుకున్నామో ఒక ట్రెండ్ లైన్ అనేది ఫామ్ అయింది కదా. ఈ ట్రెండ్ లైన్ అనేది అప్ సైడ్ నుండి ఒకటి, డౌన్ సైడ్ నుండి ఒకటి ఫామ్ కావడం జరిగింది. ఎగ్జాక్ట్లీ ఈ లెవెల్ అనేది మనము బ్రేక్ చేస్తే, అంటే ఏదో 15 మినిట్స్లో అబ్జర్వ్ చేస్తే ఈరోజు మనకు గ్యాప్ అప్ ఓపెన్ కావడం చేసి ఉంటుంది. నెక్స్ట్ ఒకసారి అవర్లీలో చూస్తే, అవర్ చార్ట్ చూస్తే మనకి ఇక్కడ మేజర్గా ఒక ట్రెండ్ లైన్ అనేది ఫామ్ కావడం జరిగింది. ఇది అబ్జర్వ్ చేస్తే మనకు ఇక్కడ నుండి మేజర్గా మూమెంట్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది, అంటే బయర్స్ యాక్టివ్ అయ్యే ఛాన్సెస్ జరిగింది. ఈ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఇక్కడే సస్టైన్ కావడం జరిగింది అండి. నెక్స్ట్ ఇక్కడ క్లియర్గా మనకు కన్సల్టేషన్